అలిగినట్టుగా చేసేదాన్ని. కానీ ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్మ పొందుకున్నానో, దేవునితో సహవాసం ప్రారంభించానో, ఆ పాత స్వభావం పూర్తిగా పోయింది. ఎప్పుడన్నా కానీ రోజు దేవుని సన్నిధిలో రోజు ప్రార్థన చేస్తూ ఆత్మతో నింపబడుతూ దేవుని సన్నిధిలో ఏ రోజన్నా వెనుకబడితే నేనంట, దేవా ఒకవేళ నువ్వు గనక ఈరోజు నన్ను నింపకపోతే, నా స్వభావం నువ్వు మార్చకపోతే, పాత ప్రస్తున స్వభావం మంచిదిగా. మన పాత స్వభావం ఎలా ఉంటుందంటే, ఎవరిని మనంతగా ప్రేమించలేం, మన వాళ్ళని ప్రేమించినంతగా వేరే వాళ్ళని ప్రేమించలేం. ఎప్పుడైతే దేవుని ఆత్మ, రోమీలకు రాసిన పత్రిక 5:5 ఒకళ్ళు చదవండి. రోమా 5:5 త్వరగా. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుచున్నది. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే, నూతన హృదయం ఇచ్చి మన హృదయములలో దేవుని ప్రేమ కుమ్మరింపబడుతుంది. చెప్పండి, ఏ ప్రేమ కుమ్మరింపబడుతుంది? ఇప్పుడు మీకు మనం దేవుని ప్రేమే మన హృదయంలో కుమ్మరించబడితే అందరినీ ప్రేమిస్తామా లేదా? అదే మన హృదయంలో దేవుని ప్రేమ లేదనుకోండి, రాతి వంటి హృదయం, ఎవరిని ప్రేమించలేకపోవడం, ద్వేషించే స్వభావం, ఇవన్నీ. ఒకవేళ మీరు ఎంత ప్రార్థన చేశారేమో కానీ దేవుడు ఈ దినాన నూతన హృదయం మీకు ఇచ్చేదను, రాతి వంటి స్వభావము తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నూతన స్వభావం కలుగజేస్తానంటున్నాడు. కావాలా? హల్లెలూయా. నూతన స్వభావం కలుగజేసేది మనకి దేవుడే. అందుకే ప్రతి ఒక్కరం కూడా మనం కోరుకోవాలి ఏంటో తెలుసా? దేవా, నా స్వభావం నాలో